అందరికి నమస్కారం. ఈరోజు నల్లగొండ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈరోజు కళాశాల యాజమాన్యాలను ఇబ్బంది పెడుతున్నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని అనడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే 9.5 సంవత్సరాలు పాలించి కాలేజీ యాజమాన్యాలను ఈరోజు ఇబ్బంది పెట్టింది మీరు కాదా? మీ హయాంలోనే కదా పెండింగ్ పడ్డ ఈ కాలేజీ రీఎంబర్స్మెంటు. సిగ్గు లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు జగదీశ్వర్ రెడ్డి? ఇలా నువ్వు నల్లగొండ జిల్లా రాజకీయాలను భ్రష్టు పట్టించింది నువ్వు కాదా? మీ గతంలో మీ పార్టీలో ఉన్న కీలక సభ్యురాలు చెప్పింది కదా, ఒక లిల్లీపూట్ నల్లగొండ జిల్లాలో మొత్తం రాజకీయాలను సర్వనాశనం చేసిండు, ఆయన వల్లనే పార్టీ నష్టం జరిగిందని. ఎందుకు సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నావు? ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ సన్న బియ్యం, రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లలో కరెంటు, ఇందిరమ్మిన్లు, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలను ఇవ్వడం జరిగింది. నీ సూర్యాపేటలో బహిరంగ చర్చ పెడదాం. సామాన్యులకు నీ ప్రభుత్వం హయాంలో న్యాయం జరిగిందా? కాంగ్రెస్ పార్టీ హయాంలో న్యాయం జరిగిందా? ఎందుకు సిగ్గు లేకుండా మాట్లాడతావు ఇట్లా? నల్లగొండ జిల్లాలో నీ వల్లనే పార్టీ నాశనమైందని అందరికీ తెలుసు కదా. మీరు అది వ్యక్తిగత అభిప్రాయం, మాకు సంబంధం లేదు. మా రేవంత్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడుతావు నువ్వు? రేవంత్ రెడ్డి ఈ ప్రజాప్రభుత్వంలో మీరు చేసిన అప్పులను తీర్చుకుంటూ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంటూ జూబ్లీహిల్స్లో 100% కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది. ఎందుకంటే ఇవాళ జూబ్లీహిల్స్ అభివృద్ధి కావాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కమిషన్ల కోసం చేసేది మీరు, మా పార్టీ కాదు. ఇలా ఇందిరామిన్ల విషయంలో కావచ్చు, అన్ని సంక్షేమ పథకాల విషయంలో ₹1 కమిషన్ రాదు. కానీ మీరు చేసిన ప్రతి దాంట్లో కమిషన్ వచ్చేది మాత్రమే మీరు చేసిరని గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా జగదీశ్వర్ రెడ్డికి చెప్తా ఉన్నాం. నీ సూర్యాపేటలో బహిరంగ చర్చ పెడదాం. సామాన్యులకు గత ప్రభుత్వంలో ఏం న్యాయం జరిగింది, ఇప్పుడు ఏం న్యాయం జరిగిందో బయట నియోజకవర్గాలు వద్దు. నీకు దమ్ముంటే ఈ సవాళ్ళను స్వీకరించు. నువ్వు టైం చెప్తే మీ సూర్యాపేటకు వస్తాం. మేమేం చేసినాం మా ప్రభుత్వం హయాంలో 2 సంవత్సరాలలో, 9.5 సంవత్సరాలలో సామాన్య ప్రజలకు నీ వల్ల ఏం లాభం వచ్చిందో బహిరంగ చర్చ సిద్ధమని ఈ సందర్భంగా జగదీశ్వర్ రెడ్డికి డిమాండ్ చేస్తా ఉన్నాం.